అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ నర్సరావుపేట అసెంబ్లీ పరిధిలో అల్లూరువారిపాలెంలో నిన్న సాయంకాలం మా అసెంబ్లీ కన్వీనర్ గారు శ్రీ వెంగశెట్టి రామకృష్ణ గారి మీద జరిగిన దాడి, వైసీపీ నాయకులు అల్లరి మూకలు గూండాలు అక్కడ ఒక పథకం ప్రకారం ముందుగానే ఆ గ్రామానికి మా పార్టీ ప్రచార వాహనం వస్తున్న సందర్భంగా కాపు కాసి ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది. అక్కడ మా పార్టీ నాయకులు కూడా భయభ్రాంతులకు గురవడం జరిగింది. ఆ సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఒక 10 నిమిషాల సేపు. దాని మీదట దెబ్బలు తగిలిన ఆయనకి రాడ్లతో కొట్టారు. మా జాతీయ నాయకులు పెద్దలు శ్రీ సత్యకుమార్ గారు ఇప్పటిదాకా చెప్పినట్టుగా కావాలని ఈ అరాచక పాలన ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తూ ఉంది. పల్నాడు జిల్లాలో గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో మేము చెప్పాం. సార్ కూడా పబ్లిక్ మీటింగ్కి సంవత్సరం క్రితం ఒకసారి వచ్చారు. ఆ రోజున కూడా చూడడం జరిగింది. ఇక్కడ ఒకటే చెప్తా ఉన్నాం, వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ వాళ్ళ మంత్రులకు కానీ ఒకటే చెప్తా ఉన్నాం, మీరు తాటాకు చప్పులతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే మీ అవివేకంగా మీరు భావించుకోవాలని ఈ రోజు నుంచి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి వాటికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంతకంత మూడింతలు గుణపాఠం చెప్పే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా పార్టీ మొత్తం కూడా మేము నాయకులం కార్యకర్తలం కట్టుబడి ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం వైసీపీని. ఇందాక ఎమ్మెల్యే గారు కలిశారు ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఏమంటే మీరంటే గౌరవం ఉంది మా నాయకుడికి, అలాంటి వ్యక్తి మీద మంచి వ్యక్తి మీద మీ వాళ్ళు దాడి చేశారు, మీరు ఏం చేశారు, ఇప్పటివరకు చర్య తీసుకున్నారా అని అడిగాను. లేదంటే 2 కేసులు కట్టిస్తాను అని ఆయన చెప్పడం ఒక ఎంత ఆశ్చర్యానికి గురయ్యా నేనే. అదేంటండి నేను అడిగితే అది అంతేనండి నేను మాట్లాడాడు ఎమ్మెల్యే గారు. ఇక్కడ అంతే ఉంటుంది అన్నాడు. సో ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు ఇంతవరకు వెళ్ళి కనీసం పరామర్శించలేదు. మీరు పార్టీ కాదు, ప్రజల యొక్క ఎన్నుకున్నటువంటి మీరు శాసనసభ్యులు. ఇక్కడ మీరు ఆ విధంగా చేసినట్టయితే రేపు మీరు ఇంటికి పోవడం ఖాయం. మా నాయకులు వస్తూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీరియస్గా ఉంది అని చెప్పేసి మేము కూడా ఆయనకి దాని తగిన రీతిలో సమాధానం చెప్పి నేను రావడం జరిగింది. ఈ విషయంలో ఒకటే చెప్తూ ఉన్నాం, ఈ పల్నాడు జిల్లాలో ఇక్కడ పోలీస్ శాఖ వారు కూడా చోద్యం చూస్తూ ఉన్నారు తప్పితే కనీసం వాళ్ళ బాధ్యత ఇంతవరకు ఇక్కడ ఎస్ఐ కానీ సిఐ గారు కానీ వచ్చి డిఎస్పీ కానీ వచ్చి రాత్రి కలిశారు మా వాళ్ళంతా కూడా, ఇంతవరకు చూడాల ఆ పేషెంట్ని, కేసు రిజిస్టర్ చేయాల. ఇలాంటి విషయాల్లో పోలీసులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. మేము అవసరమైతే న్యాయస్థానానికి వెళతాం. మేమందరం కూడా న్యాయం పట్ల నమ్మకం, న్యాయస్థానాల మీద నమ్మకం, అవగాహన ఉన్న వ్యక్తులం కాబట్టి ఈ విషయంలో మీరు ఇమ్మీడియట్గా ఈరోజు ఏదైతే అవతల దాడి చేసిన వ్యక్తులు ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అటెంప్ట్ టు మర్డర్ వాళ్ళు చంపడానికే వచ్చారు. ఆయన అదృష్టం కొందే నిన్న త్రుట్లో తప్పించుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు వారు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వర్ గారి యొక్క ఆదేశానుసారం ప్రజాపోరు మొన్న పల్లెకు పోదాం, ఇంకా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. మీ యొక్క ఆలోచన విధానాలు మార్చుకోవాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయపెట్టినట్టు నాయకులను భయపెట్టినట్టు ఉంటే దాని తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కొంటారు. ఎంతవరకైనా సరే భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పేసి సభాముఖంగా హెచ్చరిస్తూ ఉన్నా.